ప్రజెంట్ మనం ఉన్నది కొరువాడ విలేజ్ అండి. చూడండి, ఇవి ప్రతి 10 నిమిషాలకు వస్తాయి 12D బస్సులు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లేఅవుట్ మెయిన్ రోడ్ నుండి ఒక 250 మీటర్స్ రీచ్ అవగానే వస్తుందండి. ఇది 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇది పంచాయతీ లేఅవుట్ అండి. ఉడా అయితే కాదు, బట్ ఉడా లేఅవుట్ లాగా మనకి బ్లాక్ టాప్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే లేఅవుట్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఈ ప్లాట్ సేల్కి ఉందండి. ఈ మెజర్మెంటు స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఇప్పుడు ఈ టోటల్ లేఅవుట్ చూద్దాము. ఈ లేఅవుట్ ఎక్కడుంది అని అంటే కొత్త వలస నుంచి కొరువాడ వచ్చేస్తే, అంటే ఒక 9 km ఆర్ 10 km వచ్చేస్తే మనం ఈ లేఅవుట్ని రీచ్ అవ్వచ్చండి. దీనిలో గజం కాస్ట్ 5,500 రూపాయలు చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇందులో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ప్లాట్ అయితే సేల్కి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఈ ప్లాట్ సేల్కి ఉంది. స్టార్టింగ్లో చూపించిన ఆ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. అక్కడ మీకు ఫెన్సింగ్ వేసి ఉంది కదండి, అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. లేఅవుట్ అయితే పెద్ద లేఅవుట్ ఏం కాదు, కొంచెం చిన్న లేఅవుట్. ఇందులో కొన్ని ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాయి. హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ఇక్కడ నుండి ఎస్ ఆనందపురం 3 కిలోమీటర్లు ఉంటుంది, బట్ 5 చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి కొత్త వలస ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. కోటపాడు కూడా ఒక 10 కిలోమీటర్లు వస్తుందండి. వేపాడ కూడా ఒక 10 కిలోమీటర్లు వస్తుందండి. దేవరాపల్లి కూడా సేమ్ ఒక 11 to 12 km వస్తుందండి. ఇది లేఅవుట్. అండ్ ఆ లాస్ట్లో కూడా ప్లాట్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అండి, సేల్కి ఉన్నాయి. సో కార్నర్ బిట్లు ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయి ఒక కార్నర్ ప్లాట్ ఉంది. ఇది పంచాయతీ లేఅవుట్ అండి, ఉడా అయితే కాదు. కన్వర్షన్ అయితే అయిపోయింది. మీరు ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ప్రజెంట్ డెవలప్మెంట్స్ అంటే ఇవేనండి. మనకు కనిపిస్తున్న డెవలప్మెంట్స్ ఇందులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. విఎంఆర్డిఏ ప్లాట్స్ కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్కి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈ లేఅవుట్లో గజం 5,500 రూపాయలు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. మెయిన్ రోడ్కి ఒక 250 మీటర్స్ వస్తుందండి.